కట్టుబడి పని చేస్తాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు అడవి బిడ్డలంటే, పేదలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. అందుకనే ఈ రోజు దేశంలో ఎక్కడ జరగని కుల గణన, బీసీల కోసం కూడా కుల గణన నిర్వహించడం జరిగింది. మరి దళితులలో ఉండే సమస్య కూడా పరిష్కరించడం జరిగింది. అట్లా ఈ రోజు ఆదివాసీ ప్రాంతాలలో ఉండేటువంటి సమస్యలు కూడా అందరినీ హక్కున చేర్చుకొని ఎవరికి నష్టం కలగకుండా ఖచ్చితంగా పరిష్కరిస్తారనేటువంటి ఆశాభావంతో మేమందరం ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన సోదరులకు అందరికీ ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, అటవీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను తీసుకురావడం కోసం మేము 6 ఎమ్మెల్యేలం ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ ఎమ్మెల్యేలం, అక్కడ ఆదిలాబాద్ లో బొజ్జు, వరంగల్ లో ములుగులో నేను, ఈ జిల్లా నుంచి 4. ఎప్పుడు వెళ్ళినా మన సమస్యల గురించి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మరి ఇండ్ల మంత్రి దగ్గరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కానీ, బట్టి విక్రమార్క దగ్గర కానీ, ఫైనాన్స్ మినిస్టర్ తుమ్మలన్న గారి దగ్గర కానీ, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మన సమస్యలు, పోడు భూముల సమస్యల కోసం కూడా మంత్రి సురేఖ అక్క దగ్గర కూడా వెళ్తా ఉంటాం కలిసి. ఎందుకంటే అందరిది ఒకటే సమస్య. ఆదిలాబాద్ నుంచి అశ్వరావుపేట వరకు, అటు అచ్చంపేట వరకు అడవిలో ఉండే వాళ్ళందరిది ఒకటే బాధ. అడవి మీద హక్కులు ఉండాలి, మా ఉద్యోగాలు మాకు దక్కాలి, మా ఇల్లులు మాకు ఖచ్చితంగా ఉండాలి, మా భూములు మాకు ఉండాలనేదే అందరిది. ఎవరిది గుంజుకోవాలనేది ఏ ఒక్కరికి ఇక్కడ ఆపేక్ష లేదు, ఆక్రమణ బుద్ధి మనకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదున్నా అధికారులు సంయమనంతో, మరి మన వాళ్ళు వచ్చినప్పుడు పేదవాళ్ళు వస్తే దూరం కొట్టొద్దు, మరి చదువురాని వాళ్ళు వస్తే దూరం కొట్టొద్దు, సూటుబోటు వాళ్ళు వేసుకున్న వాళ్ళు వస్తే పైన కూర్చోబెట్టద్దు. వాళ్ళకి ఎంత ఓటు హక్కు ఉందో వీళ్ళకి కూడా అదే హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరి యొక్క వినతులు వినాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలి, కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అదే ఈ రోజు ప్రజాప్రభుత్వంలో కూడా అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఇల్లులు కావాలి అని అదనంగా ఇల్లులను కేటాయించినటువంటి పరిస్థితి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.